ఏం పేరు బాబాయ్? లోడంగి సత్యనారాయణ, ఎక్కడి నుంచి? నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం. ఎట్లా ఉండబోతుంది అంటే 4 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన ప్రభుత్వం ఎట్లా ఉంది? గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది? అనేక అబద్ధపు హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ప్రజలు నమ్మిండ్రు, ఓట్లు వేసిర్రు. ఈ 4 నెలల కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది, అది కూడా సక్సెస్ఫుల్ లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, అది కంప్లీట్ లేదు. ఇక మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. 18 ఏళ్ళు నిండిన మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. అవి ఇంతకు ఆచరణ నోచుకోలేదు. ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద 4 నెలల కాలంలో ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది. మెరుగైన పాలన తీసుకొస్తామని చెప్తా ఉన్నారు కదా. మెరుగైన పాలన ఏమి లేదు. కేసీఆర్ గారి కన్నా మెరుగైన పాలన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, దాని సమూహం తెలుసా? రేవంత్ రెడ్డి సీఎం ఉండి దానికి 11 రిజర్వాయర్లు, 14 సబ్ స్టేషన్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో తెలియని వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోనే డబ్బులు అంతా దోసుకున్నారని చెప్పి అంటా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్ల ప్రణాళిక. అది దాని వ్యయం 1,00,000 కోట్ల ఎట్లా మింగుతాడు? 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుద్ది? అదంతా ఒకటే అబద్ధం మాటలు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధం మాటలు. ఇంకోటి పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు నుంచి రేపటి నుంచి కేసీఆర్ ప్రచార యాత్ర ఉండబోతుంది. సో దీన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ముసలోడు బయటకు వస్తుండవు, కట్టబట్టుకొని వస్తుండవు, వచ్చి చేసేది ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ముసలోడు బయటకు వస్తాడా, కుర్చీలో కూర్చుంటాడా కాదు. ప్రజలకు వీళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఏం చేసారు. ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళంతటా వాళ్ళే కూలిపోతారు. ఎవరు కూల్చిన అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళే పడిపోతారు. బీజేపీ పోతారా, కాంగ్రెస్ని 2 ముక్కలు చేసుకుంటారా తెలియదు, కానీ ప్రభుత్వం అయితే పడిపోతుంది. అది మాత్రం పక్కా. ఎట్లా చెప్పగలుగుతున్నారు? వాళ్ళ మంత్రివర్గం మాటలు వింటేనే మనం చెప్పగలుగుతాం. మన రాజకీయ అనుభవం కరెంట్ షాక్లట కానీ కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ షాక్లట ముట్టుకుంటే మాడి మసిపోతారు. వాళ్ళకే షాకులు, ఆ షాకులు కొట్టుకొని వాళ్ళే పడిపోతారు. ఇంకెవరు కొట్టని అవసరం లేదు. కేసీఆర్ కూడా పడేయవలసిన అవసరం లేదు, వాళ్ళే పడిపోతారు. ప్రభుత్వాన్ని కూల్చే మనగాడు లేడు, మానవ బాంబులు అవుతాం, కత్తులతో ముడుస్తామని చెప్తాం. మానవ బాంబులు కూడా వాళ్ళే పడుచుకుంటారు, వాళ్ళే కూలిపోతారు. అంతే, ఇంకెవరు ఏం చేయవలసిన అవసరం లేదు. చూస్తున్నాం కదా. ఇంతవరకు రేపో ఎల్లుండో నామినేషన్ వేసే వరకు కూడా ఖమ్మంలో క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేకపోయారు 17 పార్లమెంట్ సీట్లలో. ఇంకా మరి వాళ్ళ ప్రభుత్వం ఎట్లుందో చూడు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, ఇంకోవైపు కోమటిరెడ్డి, మీ ఇద్దరం ఉన్నాం బలంగా నల్గొండ నుంచి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా అని చెప్తా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డిని పడగొట్టేదే కోమరెడ్డి వెంకరెడ్డి, కాబోయే ముఖ్యమంత్రి కూడా కోమరెడ్డి వెంకరెడ్డి. అవునా? అంతే. ఇది మీకు ఎట్లా తెలుసు? అది నాకు తెలుసు. అంతే. ఎట్లా చెప్పగలుగుతున్నారు? వీళ్ళైతేనే ఆయనను పడగొట్టగలుగుతారు, ఎవరితోటి కాదు. మా తమ్ముడు మా ఇంటికి పోతే ఛాయ్ పోస్తారు అంటాడు కదా కోమటిరెడ్డి, అంటుండగా వాళ్ళు కోమటిరెడ్డి ఏం లేదు. అవి ఛాయలు వేరు, రాజకీయ కోణం వేరు. రేవంత్ రెడ్డి పడగొట్టేదే కోమరెడ్డి వెంకరెడ్డి. ఒక చిన్న సందర్భం చెప్తారా? ఎట్లా పడగొడతారని? వీళ్ళకు ఉన్నది డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపు బీజేపీ పోతారో, ఎటు మాట్లాడుకొని పోతారో, రేవంత్ రెడ్డిని అయితే పడగొడతారు. ఖచ్చితంగా పడగొడతారు, అందులో అనుమానమే లేదు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో పోతారని వార్త వినిపిస్తా ఉంది. బీజేపీ వీళ్ళందరినీ ఆయన నెట్టుకపోలేడు. రేవంత్ రెడ్డి తోటి కాదు. ఒకవేళ చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఏమన్నా అటు బీజేపీ పోతే నిలబడగలుగుతాడు. చంద్రబాబు డైరెక్షన్ లేనిది మాత్రం రేవంత్ రెడ్డి తోటి కాదు. కడియం శ్రీహరిని కూడా చంద్రబాబు నాయుడే అలా పంపించాడు. అదంతా ఒక లాజిక్ నడుస్తుంది. అంటే అన్నిటి వెనుక చంద్రబాబు హస్తం ఉందంటారు. తెలంగాణలో చంద్రబాబు హస్తం ఉన్నది, ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకోవచ్చు, కొంతమంది టీడీపీ శ్రేణులు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు కదా. ఎలా కాంగ్రెస్లో ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆయన నిలబడలేడు. నాకు తెలిసే 6 నెలలే ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 20 ఏళ్ళు ఉంటారట కాంగ్రెస్ అధికారంలో ఉంటుందట. ఇక ఈయన వచ్చినాక ఉంటాడేమో, అది చూద్దాం. కోమరెడ్డి వెంకరెడ్డి అంటుండే ఆ మాట, ఈయన వచ్చినాక చూద్దాం. నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్లో కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయా? టికెట్ల విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంతర్గతంగా ఉన్నది, ఇంకా బహిర్గతంగా రావట్లేదు, కానీ అంతర్గతంగా నడుస్తుంది.
ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మరి? టీఆర్ఎస్కు పక్కా 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. సర్వేలు అన్నీ గతంలో అటు చెప్పినాయి అసెంబ్లీ ఎన్నికల్లో, మేము నమ్మలే. ఈసారి సర్వేలు ఇటు చెప్తున్నాయి, నమ్ముతున్నాం. మరి కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు? 1-2 సీట్లకే పరిమితం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కూలిపోతా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అలా కేంద్రంలో ఉంటే కూలిపోయేది నిజమే. అది కేంద్రం లేదు, 2 రాష్ట్రాలు వాళ్ళు ఉండరు. ఆ? ఇది 10 ఏళ్ళ తెలంగాణ తెచ్చుకున్న పార్టీ, ఉద్యమ పార్టీ. అంత ఈజీగా ఏం పోదు, వాళ్ళు చెప్పుకున్న అంత ఈజీగా పార్టీ లేదు. బట్టలు కూడా తీసుకోవడం, మానవ బాంబులు అవుతాం, వివిధ రకాల మాటలతో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలంటే ఫుల్ బాటిల్ కాదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారండి? వాళ్ళతోటి కాదు అది. ఈ కొమరెడ్డి వెంకరెడ్డి తోటి కాదు, రేవంత్ రెడ్డి తోటి కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళకు 6 ఎంపీ సీట్లు ఇచ్చిండు. వాళ్ళ పార్టీలు లేరా? ఆ 6 చోట్ల ఓడిపోతున్నారు వాళ్ళు. అది నిజమా అర్థమా మీరే చెప్పండి. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి లాక్కెళ్తుండు, వాళ్ళ నాయకులు వాళ్ళ ఆ నియోజకవర్గాలలో వాళ్ళ కేడర్ వ్యతిరేకం అవుతారు. బీఆర్ఎస్కి ఓట్లేస్తారు రేపు ఖచ్చితంగా వాళ్ళు. వీళ్ళంతా ఓడిపోతారు. వరంగల్ ఏంది కావే పోయింది, ఇక్కడ ఏంది మల్కాగిరి ఏంది ఆయన పోయిండు, చేవల్ ఏంది వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థి. మరి ఇంతమందికి ఎందుకు ఇస్తుండు సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులకి? అంత మెజార్టీ వచ్చిన ఆయన ఏ నియోజకవర్గంలో 30 నుంచి 40, 50 వేల మెజార్టీ వచ్చారు. వాళ్ళకి అభ్యర్థులు లేరా? బీఆర్ఎస్ నుంచే ఎందుకు ఇస్తుండు పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? అంటే వాళ్ళ మీద వాళ్ళకే అపనమ్మకం. రేవంత్ రెడ్డి నిజట్లనే కలవరిస్తుండు, నా సీటుకి ఏదో ఎసరు పెడుతుర్రు. ఎవరు ఆయన కేసీఆరే చెప్పిండు, నీ ప్రభుత్వం జోలికే రావని చెప్పిండు. నిజమా? మాటిమాటికి మీటింగ్లలో కూడా మా ప్రభుత్వాన్ని గులగొడితే అంటూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జోలికే పోదు. వాళ్ళే కూలగొట్టుకుంటారు, వాళ్ళే పోతారు. ఖచ్చితంగా ఉంది. అవి జరుగుతాయి, మీరు చూడరు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తా ఉంటాయి ఇప్పటి వరకు మీరు చూసిన రియాలిటీ బట్టి? కాంగ్రెస్కు మేజర్గా రావాలి. మన ఎన్నికలను బట్టి వాళ్ళ హామీలను ప్రజలు నమ్మట్లేరు. నాకు తెలిసి 4 నుంచి 6 వస్తే ఆడికే గొప్ప. వాళ్ళు 14 సీట్లు వస్తాయంటున్నారు. 14 వస్తే ఇంకా మరి గొప్ప. నాకు తెలిసి రావు. బీజేపీ 5 అంటుర్రు, ఎంఐఎం అది వాళ్ళది 5, 6 6లో ఎన్ని ఉన్నాయి? ఇంకా 11. 11లో మరి 5, 6 వస్తారో రారో అది డౌటే. మిగతాయి బీఆర్ఎస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాపాలన, మేము మెరుగైన పాలన తీసుకొస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడ లేని విధంగా మేము పాలన చేస్తా ఉన్నాం అంటున్నాం. నిజంగా ఇవాళ రియాలిటీలో పథకాల విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు ఎట్లా ఉందో ఒక మాటలు చెప్పండి. ఈ ఎన్నికలు ఆయనకు రెఫరెండం, పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం. రైతు రుణమాఫీ చేయమను, ఆయన ఇచ్చిన గ్యారంటీలు. ఒక కింటాకు 500 బోనస్, 24 క్వింటాలు అవుతాయి ఒక ఎకరం భూమి. 12,000 రూపాయలు ఎంజీ తెచ్చిస్తాడు. 12,000 రూపాయలు తెచ్చిస్తాడా? ఏది కౌలు రైతులకు 12,000 అన్నాడు. 12,000 ఎట్లా ఇస్తాడు? ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఏ ప్రజలు నమ్మేటట్టు హామీలు ఇచ్చిండు. ఆ తాచులో జనం పడ్డారు. అది అయిపోయింది. ఆయన అధ్యయనం ముగిసింది. రేవంత్ రెడ్డి అధ్యయనం ముగిసింది.